వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. వినుకొండ టౌన్ సీఐ చిన్నమల్లైపై సస్పెన్షన్ వేటుపడింది. మరోవైపు సీఐ చిన్నమల్లై కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. తనపై సీఐ అత్యాచారం చేశాడంటూ మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు కాగా అప్పటి నుంచి సీఐ చిన్నమల్లయ్య పరారీలో ఉన్నాడు. అలాగే సీఐ చిన్నమల్లైపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికీ ఈ అంశంపై పల్నాడు ఎస్పీ కృష్ణారావు నివేదిక ఇచ్చారు. సీఐకి చెందిన ఫామ్ హౌస్ పై కూడా ఆరోపణలు రావడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వినుకొండ టౌన్ సీఐ చిన్నమల్లైపై సస్పెన్షన్ వేటుపడింది. మరోవైపు సీఐ చిన్నమల్లై కోసం 2 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ఏంటి సీఐ చిన్నమల్లయ్య ఎక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది? శాఖాపరమైన చర్యలు తీసుకుంటారంటున్నారు. ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? అంటే శ్రీదేవి, ఎవరైతే సిఐ చిన్నమల్లయ్య అంటే ఆయనైతే మాత్రం ప్రధానంగా వినుకొండకు సంబంధించి వినుకొండ టౌన్లో చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి నేపథ్యం. దీంతో ఆమె అయితే మాత్రం అతని మీద కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఎవరైతే ఈ చిన్నమల్లయ్య ఉన్నాడో, చిన్నమల్లయ్య చాలా వివాదాస్పదమైనటువంటి పోలీస్ అధికారిగా కూడా పేరు పడ్డాడు. ప్రధానంగా ఆయన కారంపూడిలో చేసేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి మీద రివాల్వర్ తీసి బెదిరించినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనైతే మాత్రం వినుకొండకు సంబంధించి వినుకొండ పోలీస్ స్టేషన్ నుంచి సిఐడికి ట్రాన్స్ఫర్ విఆర్లో పెట్టి పంపించినటువంటి పరిస్థితి. దాని తర్వాత మొన్నైతే మాత్రం ఒక మహిళ అయితే తన మీద అత్యాచారం చేశాడు అని, ఫామ్ హౌస్లో అత్యాచారం చేశాడని తెలియజేసింది. అదేవిధంగా కూడా ఇక వినుకొండకు సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవుతుందో ఒక్కసారిగా కూడా ఈ సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. పోలీసులు ఈ కేసును అయితే నమోదు చేసుకొని ఎవరైతే బాధితురాలు ఉందో బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత ఆమె అయితే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అనేక మంది మహిళలతో అతనికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, అందరినీ బెదిరించి కూడా తన ఫామ్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యం. దానికి తోడు రీసెంట్గా కూడా ఈమె బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు మాత్రం ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియోలో అయితే మాత్రం మరో మహిళతో చిన్నమల్లయ్య అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వీడియో అది వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా పోలీసులు అయితే మాత్రం అలర్ట్ అయ్యారు. ప్రధానంగా కూడా పల్నాడుకి సంబంధించిన ఎస్పీ కృష్ణారావు అయితే మాత్రం శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అయితే మాత్రం ఆయన ఉద్యుక్తులైనటువంటి పరిస్థితుల నేపథ్యం. ఈరోజు అయితే ఐజీ ఎవరైతే సర్వశేష్ త్రిపాఠి గుంటూరు రేంజ్కి సంబంధించినటువంటి ఐజీ ఉన్నారో ఆయనైతే చిన్నమల్లయ్యని సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఇప్పుడు చిన్నమల్లయ్య అయితే మాత్రం స్టేట్లో లేడు, వేరే స్టేట్లో ఉన్నాడు అన్నట్లుగా కూడా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో మొత్తానికి 3 బృందాలను అయితే ఏర్పాటు చేశారు. ఈ 3 బృందాలు ప్రత్యేకించి చిన్నమల్లయ్యని అరెస్ట్ చేసేందుకు అయితే మాత్రం వాళ్ళైతే వెళుతున్నటువంటి పరిస్థితి. ఆయన కనుక అరెస్ట్ జరిగితే మాత్రం శాఖాపరం మరింతగా కూడా, అంటే ఇప్పుడు సస్పెండ్తోనే ప్రజెంట్ సస్పెండ్ మాత్రమే ఉంది. ఆ తర్వాత అయితే శాఖాపరమైన చర్యలు తీసుకొని మహిళల మీద అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులు కూడా నమోదవుతాయి. కాబట్టి ఆయన సర్వీసులోంచి కూడా రిమూవ్ చేసేందుకు అయితే మాత్రం శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పోలీసు అధికారి అయి ఉండి చట్టాన్ని అతిక్రమించి నలుగురిని రక్షించాల్సిన పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి చర్యలు చేయడం మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నమల్లయ్య మీద మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రవికృష్ణ, చిన్నమల్లయ్య చేస్తున్న అరాచకాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయా, లేకపోతే అంతకు ముందు కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన మీద? అంటే ప్రధానంగా కూడా చిన్నమల్లయ్య అనే అతను ఒక ప్రికిల్ మైండ్ మెంటాలిటీ. అతను ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. మహిళనైతే మాత్రం లోపరుచుకునేటువంటి మనస్తత్వం అయితే ఆయనకు ఉంది అని చెప్పి ఇప్పుడు ఎవరైతే తన మీద అత్యాచారం జరిగిందని చెప్తున్నటువంటి మహిళ ఉందో ఆ మహిళ అయితే ఆరోపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి మొన్న ఒక వీడియోనైతే నిన్నటి రోజు ఒక వీడియోనైతే విడుదల చేయడం అత్యంత సన్నిహితంగా కూడా ఉన్నట్లుగా ఆ వీడియో కనపడుతూ ఉంది. అలాగే ఈ చిన్నమల్లయ్యకి సంబంధించి ఒక ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాడు సొంతంగా కూడా. ఆ ఫామ్ హౌస్కి సంబంధించి ఫామ్ హౌస్లో మాత్రం అనేక మంది మహిళలని మాత్రం బెదిరించి లోపరుచుకున్నాడు అని ఆరోపణలు అయితే వస్తున్నటువంటి నేపథ్యం. ప్రజెంట్ అయితే మాత్రం ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలకైతే మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యుక్త అయినటువంటి పరిస్థితుల్లో చిన్నమల్లయ్యని అరెస్ట్ చేయడమే తరువాయిగా మొత్తం 3 బృందాలు అయితే చిన్నమల్లయ్య కోసం గాలిస్తున్న పరిస్థితులు అయితే కనపడతాయి. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.